ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసరికి 3 ఇన్ 1 మోడల్ అనమాట. నేను ఫుల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా బడ్జెట్‌లో ఇలా ప్లాన్ చేసుకుంటే ఒకే డ్రెస్‌ని 3 డిఫరెంట్ స్టైల్స్‌లో చేయొచ్చనమాట. ఇది ఫస్ట్ అయితే చూడండి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది. బ్లౌజ్‌కి నేను మొత్తం కట్ వర్క్ అనమాట. నడుం దగ్గర, తర్వాత నెక్స్‌కి, హ్యాండ్స్‌కి కూడా కట్ వర్క్ అనేది ఇచ్చాను. బ్యాక్ నెక్ కూడా కట్ వర్కే. ఇదేంటంటే మనం చూసారు కదా! డిటాచబుల్ అనమాట. అంటే ఫ్రాక్‌కి అటాచ్ చేసి లేదు. ఇది తీసేసే టైప్. అంటే నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటుంది సేమ్ అదే బ్లౌజు. బ్యాక్ ఓపెన్ పెట్టి కుట్టాను. అండ్ తర్వాత ఇదొచ్చేసరికి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది బ్లాక్ అనమాట. బ్లాక్ అంటే మనకి డార్క్ కలర్స్ ఏమవుతాయంటే సిల్వర్ కలర్ షైనింగ్ అనేది ఉంటుంది. లైట్ కలర్స్ ఏంటంటే గోల్డ్ కలర్ షైనింగ్ ఉంటుంది. అందుకని ఫ్యాబ్రిక్ అనేది కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అందులోని ఇంకొకటి ఐరన్ ఒకటి చేయాలి. ఈ డ్రెస్ అనేది అప్పుడు మీకు ఇంకా బాగా లుక్ తెలుస్తుంది. అండ్ ఇందులో కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలితే నేను ఏం చేశాను అంటే ఇలా ఒక చున్నీలా చేసేసి దానికి చుట్టూరు బార్డర్ అనేది వేసేసాను. చాలా బాగుంది. అండ్ తర్వాత వితౌట్ చున్నీ వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ అనమాట. ఇలా బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ నెక్ మరీ డీప్ పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ లోపల ఏదైతే యోక్ పార్ట్ ఉందో అంటే డ్రెస్‌కి అటాచ్ అయ్యి ఉందో అది మనకి బయటికి కనపడకూడదు. దాన్ని బట్టి మనం నెక్స్ అనేవి చూసుకోవాలన్నమాట. అంటే దేనికి ఎంత పెట్టుకోవాలి అనేది మెజర్మెంట్స్ అనేవి మెయిన్ దీనికి. ఇదనమాట. ఇదొచ్చేసరికి నార్మల్‌గా స్లీవ్స్‌లెస్ వేసుకునే వాళ్ళు ఇలా కూడా స్టైల్ చేయొచ్చు. ఇలా వేసుకొని దీని మీద నేను ఇందాక చూపించిన చున్నీ కూడా పేర్ చేయొచ్చు. అండ్ ఏదైతే బ్లౌజ్ చూపించానో ఆ బ్లౌజ్ మీకు మల్టీ పర్పస్ యూస్ అవుతుంది. ఎందుకంటే దాని మీద అంటే ఆ బ్లాక్ బ్లౌజ్ కాబట్టి ఏ శారీ అయినా పేర్ అప్ చేసేయచ్చు. ప్లెయిన్ శారీస్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇదనమాట ఓవరాల్‌గా బ్లౌజ్ లుక్ అనేది. మీరు దీన్ని మీకు నచ్చిన విధంగా మీరు స్టైల్ చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.